హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము టీజీ టెట్ 2025 జనవరిలో ఎగ్జామ్స్ జరిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ఈవీఎస్కి సంబంధించి అన్ని ప్రశ్నలని మనము ఫాస్ట్గా మనమైతే రివిజన్ చేసుకుందాం. ఈ వీడియోలో దాదాపుగా అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 150 పైన బిట్స్ అవుతాయి మిత్రమా. కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి మిత్రమా. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడాలి అని ఎందుకు అంటున్నామంటే 2016 నుంచి మీరు అన్ని క్వశ్చన్ పేపర్స్ని చూడండి. 2016 నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ 2017లో కొన్ని రిపీట్ అయినాయి, 2017-16లో వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ టెట్లో రిపీట్ అయినాయి. సో ఇలా ప్రతి ఎగ్జామ్లో గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని క్వశ్చన్ పేపర్స్ని చూసి అనాలిసిస్ చేసిన తర్వాతనే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను మీకు 2023 వరకు 2016 నుంచి 2023 వరకు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఫాస్ట్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను. ఈ వీడియోలో మనం టీజీ టెట్ జనవరి 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని అయితే చూద్దాము. దాదాపుగా అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నల్ని మనము చూద్దాం. మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఇచ్చినట్లయితే నేను మిగతా సబ్జెక్టులకు సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనము రివిజన్ చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ కొన్ని రిపీట్ అవుతాయి. దాదాపుగా ప్రతి సబ్జెక్ట్లో 5 నుంచి 6 ప్రశ్నలు మళ్ళీ మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అన్నీ మనము చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ మనం చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు 100% మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది, టైం అనేది కూడా సేవ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వస్తే మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ కూడా పెట్టవచ్చు మిత్రమా. రైట్ మిత్రమా. సో ఇక్కడ మనకు 18 జనవరి షిఫ్ట్ 2లో వచ్చినటువంటి ఈవీఎస్ ప్రశ్నలు చూద్దాం. దాదాపుగా అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనము క్లియర్గా ప్రతిదీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఫాస్ట్గా తెలుసుకుందాం. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకండి. మీకు తప్పకుండా 100% యూజ్ అయితే అవుతుంది మిత్రమా. పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొదటి క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాలీఫ్లవర్ మొక్కలో తినదగిన భాగం ఏది అని అడిగారు. మనకు అందరికీ తెలిసినటువంటి ఆన్సరే పువ్వు భాగాన్ని మనము తినడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఏమడిగాడు, కింది వాటిలో ఆహారపు అంశం కానిది గుర్తించమని చెప్పాడు. సో కార్బోహైడ్రేట్లు ఆహారానికి సంబంధించినవి, ప్రోటీన్లు కూడా ఆహారానికి సంబంధించినవి, కొవ్వులు కూడా ఆహారానికి సంబంధించినవి. కానిది ఏది, నీరు అనేది ఆహారానికి సంబంధించింది కాదు. కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఇచ్చారు, సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. స్టేట్మెంట్ 1, గొర్రె చర్మం నుండి వెంట్రుకలు లేదా ఉన్నిని తొలగించడాన్ని ఏమంటాం? షీరింగ్ అంటాం. ఇది 7th క్లాస్ సైన్స్లో ఉంది మీకు. స్టేట్మెంట్ 2, జంతువుల వెంట్రుకలు ఉన్ని దారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ 2 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి 1, 2 స్టేట్మెంట్లు 2 సరైనవే కాబట్టి ఆప్షన్ 1లో ఉంది. వాక్య 1 మరియు వాక్య 2 2 సరైనవే. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి నేను మరిన్ని ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన వీడియోస్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, దానితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా షేర్ చేయబడతాయి మిత్రమా. ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్. ఇక్కడ తేనెటీగలలో డ్రోన్ అనగా ఏంటిది? తేనెటీగలలో డ్రోన్ అనగా మగ తేనెటీగ. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నీటిలోని పోషకాలు బాగా పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు, యూట్రోఫికేషన్ అంటాం. ఏమంటాము? యూట్రోఫికేషన్. ఇది 8th బయాలజీలో మీకు కనిపిస్తుంది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రిపోర్ట్లో భారతదేశంలోని త్రాగునీటిలో ఫ్లోరైడ్ సాంద్రత దాదాపుగా 0.5 ppm ఉంటుంది అని రాశారు. ppm అంటే ఇది మనకు 8th ఫిజిక్స్లో ఉంటుంది, పార్ట్స్ పర్ మిలియన్. సో గుర్తుంచుకోండి, ppm యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పార్ట్స్ పర్ మిలియన్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈజీగా మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమన్నారు. చూడండి, ఎడారి ఎలుకలు ఒంటెల కంటే ఎక్కువ కాలం నీరు లేకుండా ఉండగలవు. ఇది సరైన స్టేట్మెంటే. సో ఇది మనకు
సరైన సమాధానం అవుతుంది. సో మిగతావి రాంగ్ స్టేట్మెంట్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఊపిరితిత్తులలో గాలి గదులు దెబ్బతిన్నట్లయితే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి అనేది బలహీన పడుతుంది. ఊపిరితిత్తులలో గాలి గదులు దెబ్బతింటే ఏమవుతుంది? ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి బలహీన పడుతుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కింది స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. స్టేట్మెంట్ 1, న్యూరాలజిస్ట్ నరాలు మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేస్తాడు. స్టేట్మెంట్ 2, మెదడు శరీరంలోని వివిధ భాగాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి నరాలను ఆదేశిస్తుంది. చూడండి, రెండు స్టేట్మెంట్లు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి? సరైన స్టేట్మెంట్ లాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి రెండు సరైనవి. కాబట్టి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు సరైనవే. సో వీటిని గుర్తుంచుకోండి. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క బిట్స్ వైజ్ గా మీరు గుర్తుంచుకొని మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ లో మీకు రాబోయే టెట్లో తప్పకుండా 100% యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సరికాని జతను గుర్తించమన్నారు. సో జతృక అంటే భుజంలో ఉంటుంది ఆ యొక్క మన యొక్క ఎముక. అదేవిధంగా పొట్ట కింద ఉండేది శ్రోణి మేఖల, ఇది మీకు సజీవులు నిర్జీవులు పాఠంలో ఉంటుంది. నెక్స్ట్ మృదులాస్థి అనేది చెవిలో ఉంటుంది. సో సరికానిది అడిగారు. ఫీమర్ అనేది మెడలో కాదు తొడలో ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సరికానిది అడిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కల పునరుత్పత్తి చేసే మొక్కను గుర్తించండి. ప్రతి టెట్ లో తప్పకుండా మీకు 7th క్లాస్ సైన్స్ లో మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిలోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ బంగాళదుంప. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కల పునరుత్పత్తి చేసే మొక్క ఏది అంటే బంగాళదుంప. మామిడి పండు కాదు, యాపిల్ పండు కాదు, బనానా కాదు. సో బంగాళదుంప ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ అదే క్వశ్చన్, అదే లెసన్ నుంచి క్వశ్చన్. మొక్కలలోని పత్రాలు దీనికి సహాయం చేయవు. చూడండి, ఆహారాన్ని తయారు చేస్తాయి, బాష్పోత్సేకం జరుగుతుంది మొక్కల యొక్క పత్రాలలో, అదే విధంగా వాయు వినిమయం కూడా జరుగుతుంది, కానీ అంకురోత్పత్తి అనేది జరగదు. కాబట్టి ఇది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగం ప్రకారం ఈ వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాలలను కర్మాగారము, గనులలో లేదా ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం. అందుకే నేను మీకు చెప్తున్నాను, 10th క్లాస్లో 1వ పాఠం, అదేవిధంగా 14, 15, 16వ పాఠం ఈ లెసన్స్ ని తప్పకుండా చదవండి 10th క్లాస్లో. ఎందుకంటే 10th క్లాస్లో ఈ 14, 15, 16 పాఠాల్లో మనకు రాజ్యాంగం గురించి కావచ్చు, జాతీయ ఉద్యమం గురించి కావచ్చు, ఎన్నికల ప్రక్రియ గురించి ఉంది. దాంట్లోకి ప్రతిసారి టెట్లో అండ్ డిఎస్సిలో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ పాఠాలని మనం చదివినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. 1వ పాఠంలో హిమాలయాలకు సంబంధించి భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. దాంట్లో కూడా క్వశ్చన్స్ అనేటివి మనకు పేపర్ 1 మిత్రులకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఈ వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాలలు 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కర్మాగారాల్లో కావచ్చు, గనులలో కానీ పెట్టుకుంటే నిషేధం అయితే ఉంది. సో 14 years అని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 1989లో యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక ప్రకారం కింది వాటిలో ఒకటి బాలల హక్కు. సంపూర్ణ ఆరోగ్యం మరియు వైద్య సౌకర్యం పొందే హక్కు అనేది మనకు బాలల హక్కు. ఎన్నికల ఓటు వేసే హక్కు కావచ్చు, అదేవిధంగా పాఠశాల నిర్వహించే ఎన్నికల పోటీ చేసే హక్కు, ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అవసరమైనప్పుడు దేశం విడిచి వెళ్ళి అక్కడ నివసించే హక్కు. ఈ మూడు కూడా రాంగ్. కాబట్టి సో మనకు సంపూర్ణ ఆరోగ్యం మరియు వైద్య సౌకర్యం పొందే హక్కు అనేది బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక ప్రకారం అది సరైనది. కాబట్టి ఇది కూడా మీకు 10th క్లాస్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ పాఠాలని చదవండి. నేను చెప్పిన లెసన్స్ని 10th క్లాస్లో తప్పకుండా చదవాల్సిందే. పేపర్ 1 మిత్రులు, పేపర్ 2 వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. పేపర్ 1 మిత్రులు ఆ లెసన్స్ని మిస్ అవ్వకండి. కింది వాటిలో భారతదేశంలో 30 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు. సో ఇలాంటివి వచ్చినప్పుడు 10th క్లాస్లో ఆ లెసన్స్ చదివినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో భారతదేశంలో 30 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు. సో గుర్తుంచుకోండి, భారతదేశంలో 30 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ విధిని గుర్తించండి. 8th క్లాస్లో ఉంటుంది మీకు. వీధి దీపాల నిర్వహణ, సరైన పారిశుద్ధ్యం చేపట్టడం అనేది సరైనది అవుతుంది. ఇది గ్రామ పంచాయతీ యొక్క విధి. నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. ఇది మీకు 6th క్లాస్ సోషల్లో ఉంటుంది. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ అనేటివి
ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. సో ఆ జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం నుండి రాతి యుగానికి చెందిన ప్రదేశం కాదు అన్నాడు. సో జయశంకర్ భూపాలపల్లి ఎక్కాలి, ఇది 6th క్లాస్లోదే. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్, ఇది కరెక్టే, 6th క్లాస్లో ఉంది. కానీ పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఇది కూడా కరెక్టే. కానిది అడిగారు కాబట్టి అనంతగిరి జిల్లాలో వికారాబాద్ అనేది రాంగ్ గా ఉంది కాబట్టి అదే మనకు సరైన స్టేట్మెంట్. సో మీరు ఒక వికారాబాద్ అనంతగిరి లోని వికారాబాద్, సో ఇది ఏ జిల్లాలో ఉందో మీరు సరైన కామెంట్ అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అడవులు తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలతో చాలా పొడిగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ఏంటి, మడ అడవులకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో ముళ్ళ అడవులు, సో ముళ్ళ అడవులు అనేది సరైన స్టేట్మెంట్ అవుతుంది, సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఏ చెట్లు పెరుగుతాయి అంటే ముళ్ళ అడవులు అనేటివి పెరుగుతాయి. సో మనకు 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, గాజు మరియు సిరామిక్ సామాను తయారీలో ఈ ఖనిజాన్ని ముడి సరుకుగా వాడతారు. సో ఇది మనకు ఈజీ ఆన్సర్. ఫెల్డ్ స్పార్ అనే ఖనిజాన్ని ముడి సరుకుగా వాడతారు. దేంట్లో గుర్తుంచుకునేది 8th ఫిజిక్స్ లో ఉంటుంది. గాజు మరియు సిరామిక్ సామాను తయారీలో ఈ ఖనిజాన్ని ముడి సరుకుగా వాడతారు అంటే ఫెల్డ్ స్పార్ అనే ఖనిజాన్ని వాడతారు, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు ఒకవేళ ఫాస్ట్గా అనిపిస్తే వీడియోని స్లో చేసి కూడా మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో, ఇబ్బంది ఏం లేదు. పురాతన కాలంలో మహాజానపదాలు ప్రధానంగా ఈ నది ఒడ్డున ఏర్పడ్డాయి. సో ఆన్సర్ ఏంటంటే మనకు గంగా నది ఒడ్డున ఏర్పడ్డాయి. సో గంగా నది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రం, ఇక్కడ మధ్యప్రదేశ్లోని దియోఘర్, ఉదయగిరి మరియు ఉత్తరప్రదేశ్లోని బీఠార్గావ్ మరియు ఎరాన్లు ఈ పాలకులచే నిర్మించబడ్డాయి అంటే గుప్తులచే నిర్మించబడ్డాయి. మధ్యప్రదేశ్లో దియోఘర్, ఉదయగిరి, అదేవిధంగా యూపీలోని బీఠార్గావ్, అదేవిధంగా ఎరాన్ అనే ఊర్లు మనకు గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. సో గుప్తులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమిపైకి చేరుటను ఇలా అంటారు. మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ ఏమంటారు, రవాణా అంటాం. చూడండి ఇక్కడ చూడండి, వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమిపైకి చేరుటను మనము రవాణా అంటాం. ఈ విధంగా రవాణా చేస్తుంది. ఇక్కడ మనం అందరం ఏమనుకుంటాము, నీటి ఆవిరి మేఘాల రూపంలో ఆటోమేటిక్గా మీరు బాష్పీభవనం అనే ఆన్సర్ పెడతారు. కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ భూభాగం ప్రకారం ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానము 7వ స్థానము. ఇది మనకు 5th క్లాస్ EVS లో కూడా ఉంటుంది, మళ్ళీ 6th 7th లో కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇవి మెథడ్స్ కి సంబంధించిన అన్ని షిఫ్ట్ లో వచ్చినటువంటి నెక్స్ట్ మళ్ళీ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్ని EVS క్వశ్చన్స్ ని చూద్దాం. ఇక నెక్స్ట్ షిఫ్ట్ లో వచ్చిన EVS క్వశ్చన్ ని చూద్దాం. నెక్స్ట్ ఇక 9th జనవరిలో షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి EVS కి సంబంధించిన ప్రశ్నల్ని చూద్దాం. చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ లో, సో వీడియో చూస్తున్న మిత్రులందరూ మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. దాదాపు ఒక 500 లైక్స్ అని వచ్చే విధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. నా యొక్క సమయం మొత్తం మీకు కేటాయించే ప్రయత్నం నేను చేస్తాను. కింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటి నుండి తయారయ్యే ఆహార పదార్థాన్ని గుర్తించమని చెప్పారు. ఇది ఆల్రెడీ నేను ఈ యొక్క క్వశ్చన్స్ అనేది రివిజన్ చేశాను. ఆల్రెడీ వీడియోలో కూడా అప్లోడ్ చేయడం, మన యొక్క వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఈ యొక్క షిఫ్ట్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని ఆ క్వశ్చన్ ఎక్కడిది, ఏ లెసన్ నుండి వచ్చింది అనేది కూడా క్లియర్గా చెప్పాను. ఇది ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం మనం. చూడండి, ఇక్కడ పిజ్జా అనేది మాత్రమే అదేవిధంగా మొక్కల నుంచి జంతువుల నుండి తయారవుతుంది. ఫాస్ట్గా మనం తెలుసుకుందాం. ఇది 7th క్లాస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రధానంగా సహాయపడే విటమిన్ ఏది అని చెప్తున్నాడు. విటమిన్ సి అనేది రైట్ ఆన్సర్. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూసుకున్నట్లయితే హోమియోపతిలో ఎపిస్ టింక్చర్ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని మనము గుర్తించమన్నారు. తేనెటీగల విషం అనేది సరైన సమాధానం అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే కొన్నిసార్లు తను సేకరించిన ఆహారం నిల్వ చేసిన స్థలాన్ని మర్చిపోయే జంతువు ఏది అంటే ఉడత. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా బిట్స్ వైజ్గా గుర్తుంచుకోండి. కింది వాటిలో 4 ప్రధాన పుష్ప భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావాలి మరియు అండాకోశాలు ఉన్న కలిగిన పుష్పం ఏది అని అడిగారు.
సో మనకు సరైన సమాధానము ఐపోమియా మిత్రమా. ఐపోమియా ఇది ఇట్లా టేబుల్ ఉంటుంది, ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి, సోరకాయ, బొప్పాయ, ఐపోమియా ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనమే నింపాల్సి ఉంటుంది, పిల్లలు నింపాల్సింది మనం నింపుకొని చదువుకోవాలి. ఇక్కడ లైంగిక ద్విలైంగిక పుష్పాలు, ఏకలింగిక పుష్పాలు, అదేవిధంగా మనకు సంపూర్ణ పుష్పం, అసంపూర్ణ పుష్పం అనే ఆప్షన్స్ ఉంటాయి. సో సంపూర్ణ పుష్పాలన్నీ మనకు సంపూర్ణ పుష్పాలకు 4 ప్రధాన భాగాలు ఉంటాయి. వాటిని సంపూర్ణ పుష్పం, ఏ ఒక్క నాలుగిట్లో ఏది ఒక్క లేకున్నా దాన్ని అసంపూర్ణ పుష్పం అంటాము. సో దాన్ని గమనించండి. ఇక మనకు సంపూర్ణ పుష్పాలని ద్విలైంగిక, అసంపూర్ణ పుష్పాలని ఏకలింగిక దాని కిందికి వస్తాయి. కాబట్టి 7th క్లాస్ సైన్స్లో ఈ లెసన్ తప్పకుండా మీరు చదవండి. ఈ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. 100% చెప్తున్నాను. మళ్ళీ టెట్లో కూడా ప్రతి షిఫ్ట్ వారికి ఆ యొక్క లెసన్ నుంచి ప్రతిసారి ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. 1 కూడా కావచ్చు, 2 కూడా కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇలా సహాయపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇలా సహాయపడుతుంది అని అడిగారు. స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు సరైన స్టేట్మెంట్, వాతావరణంలో చిక్కుకున్న వేడిని తగ్గించడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను తగ్గించడం ద్వారా మనము దీన్నైతే మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఏవి సహాయపడతాయంటే వాతావరణంలో వేడిని తగ్గించడం కావచ్చు, భౌగోళిక ఉష్ణోగ్రతలను తగ్గించడం, దాని ద్వారా మనము గ్రీన్ హౌస్ వాటిని తగ్గించవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైతు తన పొలంలోని విద్యుత్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూల పద్ధతిని ఉపయోగించాలనుకున్నాడు. ఏ పునరుత్పాదక ఇంధన వనరు అతనికి ఉత్తమ ఎంపిక ఉంటుందంటే సౌర శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాణిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించమని చెప్పారు. సో పురుగు మందులు అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు ఎవరని అడిగారు. వర్గీస్ కురియన్ అనే అతను భారతదేశపు శ్వేత విప్లవ పితామహుడు, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అవయవం 2గా విడిపోయి ఊపిరితిత్తులో తెరుచుకుంటుంది. ఏది? మన యొక్క వాయు నాళం అనేది 2గా విడిపోతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రేనియం అనే పదము శరీరంలోని ఈ భాగాన్ని సూచిస్తుందంటే మనకు అందరికి తెలిసినటువంటి అంశం. క్రేనియం అంటే మెదడును కప్పి ఉంచే పుర్రె అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం అని అడిగారు. మనకి కాప్సిసిన్ అనేది మిరపకాయలో కారాన్ని అనేది కలిగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ కారణం వలన సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. 8th క్లాస్ అడవులు అనే సోషల్లో అడవులు అనే లెసన్ నుంచి ప్రశ్న. ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను రాల్చడానికి, తిరిగి చిగుళ్ళు తొడగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పటికీ అడవులు అనేటివి పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్లాస్ది, కాంటూర్ రేఖలను సరిగా వివరించే స్టేట్మెంట్ అని అడిగారు. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ కాంటూర్ రేఖలు భూమి యొక్క వాలును అలాగే అవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నావో సూచిస్తాయి. కాంటూర్ రేఖలు భూమి యొక్క వాలును అలాగే అవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నావో సూచిస్తాయి అనేది సరైన స్టేట్మెంట్, గమనించి. ఇది కూడా 7th క్లాస్ సోషల్. ఐరోపాలోని ఈ మైదానం రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మొదలైన అనేక దేశాలలో విస్తరించింది. మైదానం అడిగారు. సో ఇక్కడ తూర్పు యూరోపియన్ మైదానంలో మనకు రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ అనే దేశాలు విస్తరించి ఉన్నాయి. తూర్పు యూరోపియన్ మైదానం గుర్తుంచుకోండి. ఐరోపాలో గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటాము, గుర్తుంచుకునే ప్రయత్నం. సో ఇక్కడ చూడండి, 2009లో భారత పార్లమెంట్ చేసిన పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం దీని కొరకు ఉద్దేశించబడింది. అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడం అనేది దాని యొక్క ఉద్దేశం. చూడండి, ఇది మళ్ళీ క్వశ్చన్ మనకు 10th క్లాస్ నుండి. భారతదేశంలో ప్రధానమంత్రి మరియు అతని మంత్రి మండలి ఈ సందర్భంలో నిష్క్రమించాలంటే మెజార్టీ లోక్సభ సభ్యులు మంత్రి మండలిపై తమకు విశ్వాసం లేదు అని చెప్పినప్పుడు మాత్రము వారి యొక్క ప్రభుత్వం అనేది పడిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్లో స్వామి దయానంద సరస్వతి యొక్క అనుచరులు దయానంద ఆంగ్లో వేద పాఠశాలను దేని కొరకు స్థాపించారు అంటే వారు ఆధునిక విషయాలలో పిల్లలకు విద్యను అందించడం కొరకు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఈ ఉద్యమం భారతీయ పరిశ్రమకు విపరీతమైన ఊపునిచ్చింది. స్వదేశీ ఉద్యమము. ఇది కూడా మనకు 8th క్లాస్లో ఉంది. అదేవిధంగా 10th క్లాస్లో జాతీయ ఉద్యమంలో కూడా ఉంటుంది మిత్రమా. కాబట్టి తప్పకుండా 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ 14, 15, 16 ఖచ్చితంగా చదవండి. ఇంకో అంశాన్ని గుర్తుంచుకోండి, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్
యాప్లో టీజీ టెస్ట్ సిరీస్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ని తప్పకుండా ప్రతి ఒక్కరు రాయండి. మీకు 100% నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ యొక్క ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, నిజాంలు మొదట్లో ఈ పాలకుల వద్ద ప్రావిన్షియల్ గవర్నర్లుగా పనిచేశారంటే మొఘల్ చక్రవర్తులు. ఈజీ ఆన్సర్ మనకు మీరు చేయొచ్చు. ఆన్సర్ 7th క్లాస్ సోషల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, కింది వాటిలో భారత రాష్ట్రపతి విధులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. ఇది మనకు మళ్ళీ 10th క్లాస్ చదివినట్లయితేనే మనం సరైన దాన్ని ఎంచుకోవచ్చు. సో మనకు సరైన స్టేట్మెంట్, పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలకు రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. ఇది సరికాని స్టేట్మెంట్ అవుతుంది. సరికానిది అడిగారు. సో ఇక్కడ పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలకు రాష్ట్రపతి అధ్యక్షత వహించరు. అక్కడ మనకు లోక్సభ అదేవిధంగా వీరు వేరువేరుగా ఉంటారు కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా 10th క్లాస్ బిట్. మళ్ళీ హిమాలయ పర్వతాలకు తూర్పు సరిహద్దు అంటే బ్రహ్మపుత్ర లోయ. ఇది కూడా ఫస్ట్ లెసన్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ నది టిబెట్లోని కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలులో ఉద్భవించింది. ఇది కూడా మీకు 10th క్లాస్ లో కనిపిస్తుంది, సింధు నది. సో సింధు నది అనేది రైట్ ఆన్సర్. దాన్ని గుర్తుంచుకోండి మిత్రమా. ఇది నది టిబెట్లోని కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలులో ఉద్భవించింది. ఏ నది? సింధు నది. సో మళ్ళీ డైరెక్ట్గా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మిత్రమా. నెక్స్ట్ ఇక ఇంకో షిఫ్ట్లో వచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఇది మనకు 10th జనవరిలో వచ్చినటువంటి ప్రశ్నలు, 10th జనవరి షిఫ్ట్ 2లో వచ్చినటువంటి ప్రశ్నలు ఈవీఎస్కి సంబంధించినవి. క్లియర్గా చూద్దాం. కింది వాటిలో సాధారణంగా పులియబెట్టిన ఆహారంగా సూచించబడే ఆహార పదార్థం ఏది? సో మనందరికీ తెలుసు, ఇడ్లీ అనేది సరైన సమాధానం. ఇది మొదటి లెసన్ 7th క్లాస్ సైన్స్ మొదటి లెసన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, తగినంతగా సూర్యరశ్మి గురి కాకపోవడం వల్ల చాలా మందిలో ఈ విటమిన్ లోపం జరుగుతుంది. సో విటమిన్ డి. సో విటమిన్ కి సంబంధించి చూడండి, ఈ సెషన్ లో కూడా ప్రశ్న వచ్చింది. విటమిన్ డి మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీటిని సహజ పారిశుద్ధ కార్మికులని అంటాం. ఎవరిని? కాకులని అంటాం. ఇది కూడా మీకు ఈవీఎస్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, కింది వాటిలో సరైన జతను గుర్తించమన్నాడు. చూడండి, ఇక్కడ సెరికల్చర్ అని ఇచ్చారు, అగ్రో కల్చర్ ఇచ్చారు, మొక్కల పెంపకం రాంగ్. ఆ సెరికల్చర్ అంటే చేపల పెంపకం కూడా రాంగ్. అదేవిధంగా ఆక్వా కల్చర్ అంటే నీటి జీవుల పెంపకం. సో ఇది మనకు సరైన స్టేట్మెంట్. ఆక్వా కల్చర్ అంటే నీటి జీవుల పెంపకం. సో ఇక్కడ చూడండి మిత్రమా, సరైన జతను అడిగారు. సో సరైన జత ఏది అంటే మనకు ఆక్వా కల్చర్, నీటి జీవుల పెంపకం అనేది గుర్తుంచుకోండి. సో ఆక్వా కల్చర్ అంటే నీటి జంతువుల పెంపకం. నెక్స్ట్ ఇక కింది వాటిలో లైకెన్ల గురించి అత్యంత సరైన వాక్యం అడిగారు. సో లైకెన్లు ఒక శిలీంధ్రం మరియు ఆల్గే లేదా సైకో బ్యాక్టీరియా మధ్య సహజీవన సంబంధం సో కలిగినవి. ఇవి మనకు 8th బయాలజీ. లైకెన్లు ఒక శిలీంధ్రము మరియు ఆల్గే లేదా సైనో బ్యాక్టీరియా మధ్య సహజీవన సంబంధం కలిగినవి. సో దీన్ని గుర్తుంచుకోండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాక్యాలను చదివి సరైన వాక్యాలను ఎంచుకోండి. స్టేట్మెంట్ ఇచ్చారు. గ్లోబల్ వార్మింగ్ కు గ్రీన్ హౌస్ ప్రభావం ప్రధాన కారణం. అడవుల క్షీణత ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం. గ్రీన్ హౌస్ ప్రభావానికి సిఎఫ్సి ఒక కారణం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అన్ని మీకు చూసుకున్నట్లయితే ఏ అండ్ సి మాత్రమే సరైన స్టేట్మెంట్ అవుతాయి. సో దాన్ని గమనించండి. ఏ అండ్ సి అనేది సరైనది. గ్రీన్ హౌస్ ఇది మనకు 8th సోషల్లో ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణం గ్రీన్ హౌస్ ప్రభావం. అదేవిధంగా అడవుల క్షీణత వల్ల ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం. అడవుల క్షీణత ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం అనేది రాంగ్ స్టేట్మెంట్. సో గ్లోబల్ వార్మింగ్ మరియు వార్మింగ్ కు గ్రీన్ హౌస్ ప్రభావం ప్రధాన కారణం. గ్రీన్ హౌస్ ప్రభావానికి సిఎఫ్సి ఒక కారణం. ఏ అండ్ సి మాత్రమే సరైనది. బి అనేది సరి కానిది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ స్టేట్మెంట్స్. కింది వాటిలో పునరుత్పాదక, సుస్థిరమైన మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని కలిగి ఉండే భవిష్యత్ ఇంధన వనరులకు సరైన స్టేట్మెంట్ ని గుర్తించమని చెప్పారు. చూసుకున్నట్లయితే సౌరశక్తి, పవనశక్తి, బయోమాస్ అనేటివి తరిగిపోనివి కాబట్టి, ఎప్పటికి ఉండేటివి కాబట్టి సో ఇది మనకు సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో వీటిని క్రిమి రహితంగా మార్చడానికి సాధారణంగా ఉపయోగించే రసాయనాల సరైన జతను గుర్తించమని చెప్పారు. క్లోరిన్ మరియు ఓజోన్ అనేది సరైన జత అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. ఈ యొక్క టేబుల్ ఉంటుంది మనకు 5th క్లాస్ ఈవీఎస్ లో టేబుల్ ఉంటుంది. తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు, వాటి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో షేప్ లో కూడా అదే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే
మోకాలి కీళ్ళు మరియు మోచేయి కీళ్ళు దీనికి ఉదాహరణ. ఇది మనకు సజీవుల నిర్జీవ పాఠంలో ఉంటుంది. మడత బందు కీలుకు ఎగ్జాంపుల్ చూడండి. మోకాలు కీళ్ళు, మోచేయి కీళ్ళు దేనికి ఉదాహరణ? మడత బందు కీలుకు ఉదాహరణ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ గుర్తుంచుకోండి. ఆక్సిజన్ యుత రక్తాన్ని గుండె నుండి శరీరానికి తీసుకెళ్లే రక్తనాళాలు. ఇది మనకు 5th క్లాస్లో ఉంటుంది. బృహద్దమని అనేది ఆక్సిజన్ యుత రక్తాన్ని గుండె నుంచి శరీరానికి తీసుకువెళ్తాయి. ఆక్సిజన్ యుత అంటే ఆక్సిజన్ సహిత మంచి రక్తాన్ని తీసుకెళ్లేది బృహద్దమని. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జీవక్రియ కారణంగా ఏర్పడిన వ్యర్థాలు బయటకు పంపే అవయవాలకు సరైన స్టేట్మెంట్ అడిగారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం అనేటివి వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. నెక్స్ట్ పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏంటి అని అడిగారు. ఇక్కడ నీటిని శోషణం చేసుకోవడం. ఇది మనకు 5th క్లాస్ EVS లో ఉంటుంది కదా, మనకు బొమ్మ ఉంటుంది, అన్ని రాసి ఉంటాయి, ఎన్ని నిమిషాలు నములుతాం, ఎన్ని నిమిషాలు జీర్ణం అవుతుంది. అక్కడిది. పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి నీటిని శోషణం చేసుకోవడము. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది డెల్టాను ఉత్తమంగా వివరిస్తుందంటే నది ద్వారా తీసుకురాబడిన ఇసుక మరియు ఒండ్రు నిక్షేపాలు సముద్ర ముఖద్వారం వద్ద నిక్షేపణ చేయబడిన ప్రాంతము. ఇది మనకు డెల్టాకు ఉత్తమంగా వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోండ్ పాట్ల యొక్క ప్రధాన విధి గ్రామస్తుల ఐక్యతను నిర్ధారించడం మరియు గ్రామస్తుల తరపున బయటి వ్యక్తులు మరియు ఏజెన్సీలతో చర్చలు జరపడము. ఇది మనకు సరైన గోండ్ పాట్ల యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధిని గుర్తించమను. గ్రామ పంచాయతీ ఖాతాలు మరియు గ్రామ సమావేశ మినిట్స్ ను లేదా రికార్డులను నిర్వహించడం అనేది గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క ప్రాథమిక విధి. దాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మెరీడియన్ అని దీనిని అంటారంటే గ్రీనిచ్ గుండా వెళ్తున్న రేఖాంశాన్ని మనము ప్రైమ్ మెరీడియన్ అని అంటాము. ఇది మీరు 10th క్లాస్ ఫస్ట్ లెసన్ లో కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూ వినియోగ పటాలపై సరిహద్దులను సూచించడానికి సాధారణంగా ఈ రంగును ఉపయోగిస్తారు. నలుపు రంగును ఉపయోగిస్తారు. భూ వినియోగ పటాలపై సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దులను ఏ రంగు ఉపయోగిస్తారంటే నలుపు రంగు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ అన్న యోజన కింద ఈ సమూహం లక్ష్యంగా చేసుకుంటారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను తీసుకుంటారు. గుర్తుంచుకోండి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అంత్యోదయ అన్న యోజన సమూహం కింద చేసుకుంటారు. అదేవిధంగా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే అతి పేదలు అని కూడా ఒక క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ కాకుండా ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే నెక్స్ట్ షిఫ్ట్ లో అతి పేదలకు కూడా అని ఇచ్చారు. అతి పేదలని మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, BPL అనేది మెన్షన్ చేయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రత చట్టం 2013 యొక్క ప్రధాన లక్ష్యం అడిగారు. ఇది మనకు సోషల్లో ఉంటుంది, 8th సోషల్. అందరికీ సరసమైన ధరలకు సరిపడా ఆహారం లభించడం చూడడమే 2013 ఆహార భద్రత యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, మన్రేగాకు సంబంధించి 8th క్లాస్ లో ఉంటుంది. కింది వాటిలో మన్రేగా 2005 యొక్క ప్రధాన లక్ష్యం అన్నది గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి హామీని అందించడం. ఈ అన్ని క్వశ్చన్స్ మేము ఇచ్చాము టెస్ట్ సిరీస్ లో. అదేవిధంగా మీకు రివిజన్ క్లాసెస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేశాము. దాంట్లోకి వెళ్ళి కూడా ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు గత టెట్ లో రావడం జరిగింది. భారతదేశంలో మహిళా విద్యను ప్రోత్సహించిన ఘనత పొందిన సంఘ సంస్కర్త మరియు భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్లాస్ లో ఇది. కింది వాటిలో ఆర్ద్రతను ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఏంది అంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటాం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చోళులు ఈ రాజులకు సబార్డినేట్స్ గా ఉండేవారు. కాంచీపుర పల్లవ రాజులకు చోళులు సబార్డినేట్స్ గా ఉండేవారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ విదేశీ యాత్రికుడు శ్రీకృష్ణ దేవరాయ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించడం డొమింగో పేజ్ సందర్శించడం జరిగింది. విజయనగర రాజులకు సంబంధించి శ్రీకృష్ణ దేవరాయ కాలంలో రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే డొమింగో పేజ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి మిత్రమా. ఇక నెక్స్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ని మనం క్లియర్ గా తెలుసుకుందాం మిత్రమా. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న అప్లికేషన్ అడిగారు. ఫస్ట్ లెసన్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ లోది. కైలాస్ అనే 7 ఏళ్ల బాలుడు ఉభయకాయంతో బాధపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు అతని ఆహారం గురించి ఆందోళన చెందుతున్నారు మరియు అతని కోసం ఆరోగ్యకరమైనవి ఎంపిక చేయాలనుకుంటున్నారు. కైలాస్ ఆహారంలో ఈ కింది వాటిలో ఏ మార్పు అతని బరువును నియంత్రించడంలో అతనికి అత్యంత ప్రయోజనకరంగా
ఉంటుంది. సో చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ క్వశ్చన్ మిత్రమా, చక్కెర కలిగిన సోడాలు శక్తినిచ్చే పానీయాలను నీరు మరియు కూరగాయలతో భర్తీ చేయడం ద్వారా అతని యొక్క బరువును నియంత్రించవచ్చు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 5th క్లాస్ ఈవీఎస్. వీటిని స్ప్రౌట్స్ అంటాము, మొలకెత్తిన విత్తనాలను స్ప్రౌట్స్ అంటాము. సో దాని సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాలు మరియు వాటి విధుల ఆధారంగా సరికాని జత అని అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్ళు పువ్వులు రైట్, చెవులు కోకిల రాగాన్ని తెలుసుకుంటాయి, అదేవిధంగా ముక్కు మల్లెల పరిమళాన్ని తెలుసుకుంది, ఇది సరైనది. సరికానిది అడిగారు నాలుక వస్త్రాల ఆకృతిని తెలుసుకోవడం అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇదే మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, స్టేట్మెంట్స్ ఇచ్చారు, సరైనది తెలుసుకోమన్నారు. చూడండి, చిహ్నాలు మరియు సంజ్ఞాల ద్వారా సమాచారాన్ని తెలియజేయడానికి సాంకేతిక భాష ఉపయోగపడుతుంది. సాంకేతిక భాషను మేధావుల భాష అని కూడా అంటారు. సో ఒకటి మాత్రమే సరైనది, రెండోది అసత్యంగా కనిపిస్తుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, మొదటిది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నోటి ముందు భాగం నుండి వెనుక భాగం వైపునకు ఉన్న దంతాల సరైన క్రమం అడిగారు. ఇది 5th క్లాస్ ఈవీఎస్ లో ఉంది మిత్రమా. కొరుకు దంతాలు, కూర దంతాలు, నమ్లు దంతాలు, విసురు దంతాలు. సో మనకు వరుస క్రమం అడగడం జరిగింది ఇక్కడ నోటి ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వాతావరణ పొరను భూమి యొక్క ఉపరితలం నుండి పైకి వెళ్లే ఎత్తు పరంగా మధ్య పొరగా పరిగణిస్తుంది? ఇది కూడా 5th క్లాస్ ఈవీఎస్ లో ఉంది. మిసో ఆవరణం అనేది మధ్య పొరగా మనము చూస్తాము. ఈ షిఫ్ట్ కి సంబంధించి ఇది 10th జనవరికి సంబంధించిన షిఫ్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ టఫ్ గా అడిగారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక నగరంలో ఇంధనం యొక్క డిమాండ్ పెరిగింది. స్థానిక ప్రభుత్వం భూ వనరులపై ఆధారపడకుండా పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించాలనుకున్నారు. ఈ తీర ప్రాంత నగరానికి కింది వాటిలో ఏది అత్యంత అనుకూలంగా ఉంటుంది అంటే అలల శక్తి అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నేను ఒకవేళ ఫాస్ట్గా చదివినట్లు అనిపిస్తే మీరు వీడియో యొక్క స్పీడ్ని తక్కువ చేసి మీరు చూడవచ్చు యూట్యూబ్లో. సో లేకుంటే మళ్ళీ రిపీటెడ్గా వినే ప్రయత్నం చేయండి. విటమిన్ డి యొక్క అత్యంత సహజమైన మరియు ప్రాథమిక వనరుగా పరిగణించబడేది ఏంటి అంటే సూర్యకాంతి. చూడండి, ఇంతకుముందు షిఫ్ట్లలో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జంతువు మరియు మొక్కలు రెండు జలావాసాలుగా ఉన్న సరైన జంటను గుర్తించమన్నారు. సో ఇక్కడ మనకు పిస్టియా మొక్క మరియు ఆక్టోపస్ జంతువు ఈ రెండు ఒకే జలావాసంలో ఉంటాయి. చూడండి, జలావాసాలుగా ఉన్న సరైన జత. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవుల శ్వాసకోశ వ్యవస్థ యొక్క ముఖ్యమైన అవయవాల యొక్క సరైన స్టేట్మెంట్. చూసుకున్నట్లయితే మనకు ఊపిరితిత్తులు, శ్వాసనాళం మరియు శ్వాసనాళాలు అనేటివి మానవులలో శ్వాసకోశ వ్యవస్థ యొక్క ముఖ్యమైన అవయవాలు ఏంటి అంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళము మరియు శ్వాసనాళాలు. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్, కింది వాటిలో ఏది గుండె మరియు ప్రసరణ వ్యవస్థ ద్వారా రక్తం యొక్క మార్గాన్ని సరిగా వివరిస్తుంది అంటే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ యుత రక్తం ఎడమ జఠరికలోకి ప్రవేశిస్తుంది, శరీరానికి పంపబడుతుంది మరియు ఆక్సిజన్ రహిత రక్తం కుడి కర్ణికకు తిరిగి వస్తుంది. ఇది మనకు సరైన స్టేట్మెంట్ రక్త ప్రసరణకు గుండెకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పశుపోషణ కిందికి రానిది అడిగారు. సో పంట సాగు అనేది పశుపోషణ కిందికి రాదు. పాడి పరిశ్రమ వస్తుంది, కోళ్ల పెంపకం వస్తుంది, తేనెటీగల పెంపకం కూడా పశుపోషణ కిందికి వస్తుంది. ఇక చాలా ప్రాచీనమైన త్రిపీటకాలు ఎక్కువగా ఈ భాషలో అంటే పాలీ భాషలో రాయబడ్డాయి. త్రిపీటకలు గమనించండి, ప్రయత్నం చేయండి. ఈ త్రిపీటకాలు ఏ భాషలో రాయబడ్డాయి అంటే పాలీ భాషలో రాయబడ్డాయి. త్రిపీటకాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు ప్రధానంగా క్రింది వాటి ద్వారా సమకూర్చుకుంటాయి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా సమకూర్చుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ భూగోళాన్ని ఉత్తర మరియు దక్షిణార్ధ గోళాలుగా విభజించే ఊహాత్మక రేఖ ఏది అంటే భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఈ జిల్లాలో బోగాతా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే ములుగు జిల్లాలో ఉంది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్స్, గంగా సింధు మైదానం యొక్క తూర్పు భాగం ప్రధానంగా వీటి ద్వారా ఏర్పడిందంటే బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడింది. చూడండి, గంగా సింధు మైదానం యొక్క తూర్పు భాగం ప్రధానంగా వీటి ద్వారా ఏర్పడింది, బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడింది. కాబట్టి ఇదే క్వశ్చన్ నెక్స్ట్ ఇంకో షిఫ్ట్ లో కూడా వచ్చింది. సాంప్రదాయకంగా కల్పసూత్ర ఈ జైన మహర్షికి ఆపాదించబడిందంటే భద్రబాహు అనే మహర్షికి ఆపాదించబడింది కల్పసూత్ర అనేది. నెక్స్ట్ క్వశ్చన్, థార్ ఎడారిలో ఎక్కువ భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ భాగంలో ఉంది అంటే పశ్చిమ భాగంలో ఉంది మిత్రమా. థార్ ఎడారి ఎక్కువ భాగం ఏ భాగంలో ఉంది అంటే
రాజస్థాన్ రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో ఉంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే రేఖలను ఏమంటాం? డైరెక్ట్ క్వశ్చన్ మేము ఇంతకుముందు టెస్ట్ సిరీస్ లో ఇచ్చాం, కాంటూర్ రేఖలు అని అంటాము. సో ఇది కూడా 7th క్లాస్ లో ఉంది. ఇదే క్వశ్చన్ 2 సార్లు వచ్చింది. ఈ రాష్ట్రంలో సధీర్ నాట్యం ప్రత్యేకంగా ప్రదర్శించబడినదంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రదర్శించబడింది సధీర్ నాట్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంత్యోదయ అన్న యోజన ప్రాథమిక లక్ష్యం. సో ఇదే నేను ఇంతకుముందు అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఈ షిఫ్ట్ లో కూడా వచ్చింది. అతిపేద కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించడం అని ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యంలో అమర నాయకులకు అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్పచెప్పేవారు. ఇచ్చట అమరం అనగా అర్థం. నిర్ణీత ప్రాంతంలో రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారాన్ని మనం అమరం అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన అమరావతి స్తూపం వీరి పాలనలో నిర్మించబడిందంటే శాతవాహనుల కాలంలో నిర్మించబడింది మిత్రమా. పొరపాటున కూడా ఒకవేళ విజయనగర రాజులు లేదు ఆప్షన్లో ఉంటే పెట్టకండి. సో శాతవాహనులు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్వీయ అభ్యసనానికి అత్యధిక అవకాశం ఉన్న పద్ధతి ఏది? ఇది మెథడ్స్ కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్దాం. రైట్ మిత్రమా, నెక్స్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం క్లియర్ గా తెలుసుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అందించండి. మనకు కెరోటినాయిడ్లు ప్రధానంగా దీనికి సహాయపడతాయి. దృష్టిని పెంపొందించడం మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కెరోటినాయిడ్లు అనేటివి ప్రధానంగా సహాయపడతాయి, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ అనేది కాగితాన్ని పాక్షిక పారదర్శకంగా మార్చే ఆహారపు అంశం. ఎక్స్ ని గుర్తించండి. సో ఇక్కడ మనకు పాక్షిక పారదర్శకంగా మార్చే ఆహార అంశం ఏది అంటే కొవ్వులు మిత్రమా. సో ఏంటి? కొవ్వులు అనేది రైట్ ఆన్సర్, పాక్షిక ఆహార పదార్థంగా మార్చే ఆహార అంశం. నెక్స్ట్, జెర్సీ ఆవులను ఈ దేశం నుండి భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు అంటే మనకు ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. జెర్సీ ఆవులను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం మనము? ఇంగ్లాండ్ దేశం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాయు పీడనానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ ని గుర్తించమన్నారు. పీడన వ్యత్యాసం ఎంత ఎక్కువైతే గాలి అంత ఎక్కువ వేగంతో వీస్తుంది. సో ఈ యొక్క స్టేట్మెంట్ ని గుర్తుంచుకోండి. పీడన వ్యత్యాసం ఎంత ఎక్కువైతే గాలి అంత ఎక్కువ వేగంతో వీస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా, వీటిని ఆహారపు గొలుసులో వినియోగదారులుగా పరిగణిస్తారు. ఎవరిని? శాకాహారుల, మాంసాహారుల, శైవలాల? శాకాహారులు మరియు మాంసాహారులు. సో శాకాహారులు మరియు మాంసాహారులు ఇద్దరిని కూడా మనము ఆహారపు గొలుసులో వినియోగదారులుగా పరిగణిస్తాం. శాకాహారులు, మాంసాహారులు ఇద్దరిని కూడా. నెక్స్ట్ క్వశ్చన్, వరికి ఒరైజా అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే కారోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త వరికి ఒరైజా అనే పేరు పెట్టడం జరిగింది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాల వల్ల విడుదలయ్యే కాలుష్యాన్ని పరీక్షించాలి. పియుసి దేనిని సూచిస్తుంది అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్. సో గుర్తుంచుకోండి ఫుల్ ఫామ్ పియుసి, పొల్యూషన్ అండర్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో మొదట కనిపించే దంతాలను ఇలా అంటారు. అందరికి తెలిసినటువంటిది పాల దంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గుండె యొక్క సరైన స్థానాన్ని గుర్తించమని చెప్పారు. గుండెలో 3/2 వంతులు ఛాతీకి ఎడమ వైపున, 3/1 వంతు ఛాతీకి కుడి వైపున ఉంటుంది. ఇది మనము 2/3 వంతు, 1/3 వంతు. ఇది మనకు ఈవీఎస్ 5th క్లాస్ ఈవీఎస్ లో ఉంది మిత్రం. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో ఉదయము మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి పొగ లాంటి ఆవిరి రావడం దీన్ని కారణంగా చెప్పుకుంటాం. ఇది మనకు 6th క్లాస్ సైన్స్ లో ఉంది మిత్రమా. సాంద్రీకరణము చూడండి, ఇక్కడ సాంద్రీకరణం, నోటి నుంచి పొగలు వెళ్తాయి కదా. సో ఇక్కడ నీటి ఆవిరి అనేది నీరుగా మారుతూ ఉంటుంది. అదే విధంగా మీరు చల్లటి నీళ్లు గ్లాసులో వేసినప్పుడు ఆ గ్లాసు చుట్టూ మీకు పక్కకు బయటకు వెళ్ళి నీటి బిందువులు ఏర్పడతాయి. అదేవిధంగా చల్లటి మీరు వాటర్ బాటిల్ తీసుకున్నా మీకు ఆ నీటి బిందువులు అనేటివి కనిపిస్తాయి. సో ఇక్కడ నీటి ఆవిరి, వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను మనము సాంద్రీకరణం. సో సాంద్రీకరణానికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను బాష్పోత్సేకం అని అంటాం మిత్రమా. సో ఇది కూడా మనకు ఈజీ ఆన్సర్. సో ఆప్షన్ 4 బాష్పోత్సేకం. మొక్కలలో నీటి ఆవిరి అయితే బాష్పోత్సేకం. సో బయట నీటి ఆవిరి అయితే అది బాష్పీభవనం, గుర్తుంచుకోండి. కింది వాటిలో ఒకటి కరువుకు ఒక కారణం.
కింది వాటిలో ఒకటి కరువుకు ఒక కారణంగా చెప్పుకుంటాం. ఏంటి? వర్షపు నీటిని సంరక్షించలేకపోవడం ద్వారా కరువుకు ఒక కారణంగా మనం చెప్పుకుంటాం. సో దీన్ని గమనించండి, ఇది ఆలోచించి పెట్టాల్సిన ఆన్సర్ ఉన్న స్టేట్మెంట్లలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలో ఈ దేశాలు వైన్ తయారీకి ఉపయోగించే ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి. మధ్యధర దేశ వైన్ తయారీకి ఉపయోగించే ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి చెందినవి మధ్యధర దేశాలు. సో మధ్యధర దేశాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నదులకు సంబంధించి సరికానిది అడిగారు. చూడండి, నదులకు సంబంధించి సరికానిది వచ్చేసరికి నదులు దాని ప్రవాహం మందగించినప్పుడు సిల్ట్ మరియు ఇసుకను దాని ఒడ్డు పైన వేట వేస్తాయి. ఇది మనకు సరైన సమాధానం. సో మిగిలినవి నది పెద్దదిగా మరియు విశాలంగా మారినప్పుడు దాని ప్రవాహ వేగం నెమ్మదిస్తుంది, కరెక్టే. సాధారణంగా ఒక నది అది ఉద్భవించిన స్థలంలో ఒక సన్నని ప్రవాహ రూపంలో ప్రారంభమవుతుంది, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక నది ఉద్భవించిన స్థలం నుంచి ముందుకు ప్రవహించే కొద్దీ అది పెద్దదిగా మరియు విశాలంగా మారుతుంది, ఇది సరైనది. సరి కానిది మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, కింది వాటిలో శీతాల ప్రవాహంను గుర్తించండి. కాలిఫోర్నియా ప్రవాహంను మనము శీతాల ప్రవాహము అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, ఇక్కడ ఈ అడవులు తెలంగాణ రాష్ట్రంలో కనిపించవు. సతత హరిత అడవులు మాత్రమే తెలంగాణ అడవుల్లో కనిపించవు. ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు ఇవన్నీ మన తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తాయి. సతత హరిత మరియు ముళ్ళ అడవులు కూడా కనిపిస్తాయి, కానీ సతత హరిత అడవులు మాత్రము కనిపించవు. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేటివి మాత్రమే మనకు కనిపించవు, కానీ ముళ్ళ అడవులు మాత్రం కనిపిస్తాయి, ఇవి మాత్రము కనిపించవు. సో కన్ఫ్యూజ్ చేయడానికి రెండు ఒక దగ్గర ఇచ్చాడు మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, శ్రీ అహిత గజ కేసరి అనే బంగారు నాణ్యంను ఈ పాలకులు విడుదల చేశారు. ఎవరు? కాకతీయులు. ఇది కూడా మనకు ఈజీ క్వశ్చన్. మేము దాదాపుగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ నుంచి రావడం అయితే జరిగింది మిత్రమా. సో మేము అన్ని క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరిగింది మీకు, అంటే గత తీసుకున్నటువంటి మిత్రులు. నెక్స్ట్ ఇప్పుడు రాయబోయే టెస్ట్ సిరీస్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మిత్రమా. నెంబర్ ఆఫ్ రిపీట్ అవుతాయి మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి. జాగ్రత్తగా మన యొక్క టెస్ట్ సిరీస్ ని ప్రాక్టీస్ చేయండి. శాశ్వత శిస్తు ఒప్పందం 1793 కింద భారతదేశంలో ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. సో మధ్యవర్తుల ద్వారా భూ ఆదాయ సేకరణను క్రమబద్ధీకరించడం అనేది మన యొక్క శాశ్వత శిస్తు ఒప్పందం 1793 కింద భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి జమీందారీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది 10th క్లాస్ బిట్. ఇది కూడా కలకత్తా నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న మొదటి మహిళా పట్టభద్రులు కాదంబరి గంగూలీ. ఇది కూడా మీకు 10th క్లాస్ నేను చెప్పిన పాఠాలు చదివితే మీకు కవర్ అవుతుంది. నెక్స్ట్, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థను నిర్వచించింది అబ్రహం లింకన్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయడం మరియు పంచాయతీ యొక్క రోజువారీ పనిని చూసుకోవడం అనేది ఈ వ్యక్తి యొక్క బాధ్యత వహిస్తాడు. ఏ వ్యక్తి? సెక్రటరియా, కార్యనిర్వహణ, ఉప సర్పంచ్, సర్పంచ్. ఇవన్నీ బాధ్యత తీసుకోవాల్సింది సర్పంచ్ మాత్రమే, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో హిమాలయ పర్వత శిఖరాలలో ఒకటైన ఎత్తైన శిఖరం సిక్కింలో ఉంది, కాంచనగంగా. సో మీరు అందుకే చెప్తున్నాను, 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ 14, 15, 16 లెసన్స్ ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడు మరియు అతని అనుచరులు బోధనలు దీనిలో సంకలనం చేయబడిన త్రిపీఠికలు. సో ఆప్షన్ 3 పీఠకాలు అనేటివి రైట్ ఆన్సర్, త్రిపీఠికలు. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే, కింది వాటిలో విజయనగర పాలకులు నిర్మించిన ఆలయం ఏది అని అడిగారు. ఇది హజరరామస్వామి ఆలయం. హజరరామస్వామి ఆలయం అనేది ఆ విజయనగర రాజులు నిర్మించినటువంటి ఆలయం. రైట్ మిత్రమా, ఇవి దాదాపుగా అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి ఈవీఎస్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాన్ని మనం రివిజన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో అనేది మీ యొక్క ఈ వీడియో సపోర్ట్ని బట్టి ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చేయడానికి దాదాపుగా ఒక 2 hours అయితే అయింది మిత్రమా. సో మీకు 40 minutes కనిపిస్తుంది. మేము కష్టపడ్డానంటే దాదాపుగా 2-3 days బ్యాకే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క సపోర్ట్ని మీకు లైక్ ద్వారా అందించండి. నేను నా యొక్క సమయాన్ని మీకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఖాళీ సమయం దొరికిందంతా మీకు కేటాయించే ప్రయత్నమే చేస్తున్నాను. తప్పకుండా మీరు మీ యొక్క సపోర్ట్ని ఒక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. తప్పకుండా కొత్తగా మిత్రులు ఎవరున్నా
సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ప్రీవియస్ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.